దానికి కారణం ఏంటంటే మొన్న మొక్కలు ఇచ్చాం, కానీ చాలామంది రిజిస్టర్ కాలే ఆన్లైన్లో. కానీ ప్రభుత్వం ఏంటంటే మీ 6th to 10th ప్రతి ఒక్కరికి ఒక గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చున్నారు. ప్రతి అమ్మాయికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే ప్రతి అమ్మాయికి గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చున్నారు. అంటే చాలా అవసరం ఇది. ఎందుకు అంటే నేను నా చిన్న వయసు నుంచి మొక్కలు పెంచే ఆవశ్యకత నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నేను మొక్కలు పెంచుతూ ఉన్నాను. ఈవెన్ మా నాన్నగారు చనిపోతే 20 ఏళ్ల క్రితము శ్మశాన వాటికి కూడా 150 మొక్కలు ఆ రోజుల్లోనే 20 ఏళ్ల క్రితం 30,000 ఖర్చు పెట్టి 150 మొక్కలు తెచ్చి పెంచాను. ఈరోజు ఎన్ని చనిపోయినా ఒక 50 మొక్కలు బతికాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తే చాలా గర్వంగా ఉంటుంది. అలాగే ఇంకొక మంచి పని ఏంటంటే, నేను నెల్లూరుకి వచ్చి 20 ఏళ్ళైంది. నెల్లూరు రాకముందు కూడా నేను అప్పుడప్పుడు నా పుట్టినరోజుకల్లా బ్లడ్ డొనేషన్ చేసేవాడిని. ఇప్పటికి 62 times చేశాను. ఏ విధంగా అయితే రక్తం దానం చేస్తామో, ఒక రక్తం యూనిట్ 3కి యూజ్ చేస్తారు. అది ఎంత పుణ్య కార్యక్రమం అని అందరూ మెచ్చుకుంటారు. ఈ మొక్కలు పెంచడం కూడా అంతకంటే మించిన పుణ్యకార్యం. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన సిటీ, మొత్తం సిటీ ఎంత అంటే 5-6 కిలోమీటర్లే చుట్టూ పరిసరాలు ఉండేవి. ఈ 6-7 కిలోమీటర్ల పరిసరాల్లో మనం 25,000 మంది పిల్లలు ఉన్నాం. ఒక్కొక్కరు ఒక మొక్క, మహావృక్షం కాబడలే. మీ ఇంట్లో ఉపయోగపడేటువంటి 8 అడుగుల మొక్క అయినా చాలు, ఒక గోరింటాకు చెట్టు అయినా చాలు, లేదా ఒక కాగితపు చెట్టు అయినా చాలు, లేదా ఒక మామిడి మొక్క అయినా చాలు, లేకపోతే ఒక జామ మొక్క అయినా సరిపోతుంది, లేకపోతే దానిమ్మ మొక్క అయినా సరిపోతుంది, లేకపోతే చిన్న చిన్న పూల మొక్కలు ఉంటాయి, అవైనా సరిపోతాయి, కస్తూరి అటువంటి మొక్కలు. నేనేంటంటే త్వరలో మీకు మనకు కేటాయించిన దాంట్లో మొక్కలు అయిపోయినాయి. ఇనుకుర్తి, వెంకటాచలంలో కూడా మన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడాను. అక్కడి నుంచి కూడా మీరు ఇళ్లలో తక్కువ ప్లేస్ ఆక్యుపై చేసే విధంగా మొక్కలు తెస్తాను. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచాలి. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు గాలిని కొనాల్సిన పరిస్థితి మొన్న కోవిడ్లో చూసాం. కొన్నారా లేదా? గాలిని, ఆక్సిజన్ కొన్నారా లేదా? నీటిని కొంటున్నావా లేదా? ఇప్పుడు మన సహజంగా దొరుకుతుందా? కొంటున్నాం. రేపు గాలి కూడా మనం కొనే పరిస్థితి లేకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. వీలైతే 10 మొక్కలు నాటినా ఇబ్బంది లేదు. కనీసం ఒక మొక్క పెంచే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తీసుకుంటారా? ఆ హామీ కోసమే నేను వచ్చాను ప్రేయర్కి. మీరందరూ దయచేసి, నేను మాటలు చెప్పడంలా, నేను చేసి చెప్తున్నాను. ఇప్పుడు సెలవుల్లో కూడా, ఎండాకాలం సెలవుల్లో కూడా నేను స్కూల్లో పోయి నీళ్లు మోసి పెంచి ఇప్పుడు అనంతసాగరం హై స్కూల్లో నేను చదువుకున్నాను. ఇప్పుడు మీ టీచర్ ఉన్నారు ఇక్కడ, కావాలంటే అడగండి. సనావల్ల సార్ ఉన్నారు, అడగండి. నేను చెప్పింది అబద్ధమో కాదు. నేను ఏ విధంగా కష్టపడి ఇష్టపడి పెంచానో మీరు కూడా ఖచ్చితంగా మొక్కలు పెంచాలి. పెంచితే ఈ వాతావరణం చల్లబడుతుంది, వర్షాలు పడతాయి. మనం ఎడారిలాగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మొక్కలను పెంచాలి. పెంచుతారా? ఓకే. ఒకవేళ మేము ఇచ్చిన మొక్కలు చనిపోయినా ఒక 50 రూపాయలు పెట్టి మీకు నచ్చిన మొక్క కొనైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెంచి అది వీడియో తీసి మీ టీచర్ల చేత సంతకం పెట్టించుకొని, హెడ్ మాస్టర్ చేత 3 ఏళ్లలో సంతకం చేయించుకొని అది ఆన్లైన్ చేస్తే విద్యాశాఖ నుంచి మీకు పర్మనెంట్ డాక్యుమెంట్ వస్తుంది. అది 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎంత విలువైందో అది కూడా అంత విలువైంది అవుతుంది. ఎందుకంటే మీకు సామాజిక బాధ్యత, స్పృహ ఉందనే ఒక ప్రభుత్వం కానీ అందరూ నమ్ముతారు. పెంచితేనే నమ్ముతారు, మొక్కను పెంచితేనే నమ్ముతారు. బాధ్యత లేదని ఉండడం కరెక్ట్ కాదు. మనకు కనీసం ఒక మొక్కను పెంచే బాధ్యత తీసుకోవాలి. దాని పేరేం తెలుసా? ఏక్ పేడ్ మాకే నామ్.
ఈ కార్యక్రమం పేరు ఏం తెలుసా? ఏక్ పేడ్ మాకే నామ్. మీకు మీ అమ్మగారు అంటే ఇష్టం కదా, ఆమె కోసమైనా ఒక మొక్కను పెంచండి. చూడండి ఎంత ప్రభుత్వం మిమ్మల్ని బతిమలాడుతుందో. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీకు మీ అమ్మ అంటే ఇష్టం కదా, కనీసం మీ అమ్మ పేరుతో అయినా ఒక మొక్కను పెంచండి అంటున్నారు. పెంచుతారు కదా? ఓకే, థ్యాంక్ యూ. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ హెచ్ఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.